నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము 'విక్రమ బేతాళ' సీరీస్ చేసాం. చాలా కథలు చెప్పుకున్నాం కదండీ! అవును. కాకపోతే ఇందులో ఒరిజినల్స్ అని కొన్నున్నాయి. తర్వాత వీళ్ళు వెంబడి వచ్చిన కథలు కూడా కొన్నున్నాయి కదా! వాటిల్లో అంటే స్పెషల్ కథలేమన్నా ఉన్నాయా రమగారు? ఒరిజినల్ కథలంటే భట్టి విక్రమార్క కథలు అనేక పుస్తకాలు ఉన్నాయి జయ. సంస్కృతంలో ఉన్నవి కూడా ఉన్నాయి. అయితే ఈ భట్టి విక్రమార్క కథల్లో చాలా ప్రత్యేకమైంది సింహాసన ద్వాత్రింశిక. ఓహ్! ఈ సింహాసన ద్వాత్రింశిక ఏంటంటే విక్రమార్కుడికి ఒక సింహాసనం బహుమతిగా వచ్చిందని, దాని మీద 32 ప్రతిమలున్నాయని, 32 మెట్లు, మెట్టుకొక ప్రతిమ చొప్పున ఉందట. హుహు. ఈ ప్రతిమలతోటి ఉన్నటువంటి సింహాసనం ఎవరికో దొరికింది, ఒకరికి దొరికింది. వాళ్ళకి ఈ 32 మెట్ల మీద ఉన్నటువంటి ప్రతిమలు ఒక్కొక్క కథ చెప్పినాయి. 32 కథలతోటి ఒక ప్రత్యేక పుస్తకం కూడా ఒకటి ఉంది. సింహాసన ద్వాత్రింశిక చాలా ఫేమస్. ఓకే. అంటే ప్రత్యేకమైన గాథలు. అందులో మనం చెప్పుకునే విక్రమ భేతాళ కథలు ఉన్నాయి కదా, 24 హ్మ్. హ్మ్. ఒరిజినల్ కథలు మొదటున్నవి, అవి కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఇవి చెప్పుకోవచ్చు మనం. ఈ 32 కథల్లో కొన్ని కొన్ని చాలా పెద్ద పెద్ద కథలు, కథలో కథ వచ్చినవి కూడా కనపడతాయి. కొన్ని చిన్న చిన్న కథలుగా వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ కథలు మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇది పూర్తిగా ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్స్ తోటి ఒక సిరీస్ లాగా చెప్పచ్చు. ఓకే. సో ఇవాళ స్టార్ట్ చేద్దామా? అది తప్పకుండా రమగారు. సుమారుగా ఎన్ని స్టోరీస్ వస్తాయంటారు? మొత్తం 32 కథలు అంటే ఒక దాంట్లో 2-3 కూడా చెప్పేసేయచ్చు. ఒక 26, 27 కథలైనా వస్తాయి తప్పకుండా. నిదానంగా నెలకు ఒక 5-6 చొప్పున అట్లా వెళ్దాం. హ్మ్. మనం ఇదివరకు చేసాం కదా ఇట్లా సిరీస్ లాగా. అవును. సింహాసన ద్వాత్రింశిక అని పేరు పెట్టుకుని విక్రమ భేతాళ కథలు. ఇందులో భేతాళుడు ఒక చిన్న పాత్రగానే ఉంటాడు, హుహు. విక్రమార్కుడే మెయిన్ ఇందులో. అయితే పూర్వమట మనకి విక్రమార్కుడి కాలమేమో మనకి మామూలు సహజంగా మనం అనుకునేది విక్రమ శకం 1వ శతాబ్దం, హుహు. భోజ మహారాజు 10వ శతాబ్దం. ఓహ్! విక్రముడు భోజుడు వీళ్ళిద్దరికీ మధ్యలో ఒక చిన్న కనెక్షన్ ఒకటి ఉంది. మహాకవి కాళిదాసు. ఈ మహాకవి కాళిదాసు విక్రమార్కుడి కాలం నాటి వాడని, విక్రమార్కుడి దగ్గర నవరత్నాలని ఆయన సభలో ఎంతో మంది పండితులుంటే అందులో కాళిదాసు ఒకడని, ఇలాంటి కొన్ని కథలు వింటాం. మళ్ళీ తర్వాత భోజ మహారాజు దగ్గర కాళిదాసు ఉన్నాడని, ఆయన భోజ కాళిదాసు కథలు కూడా కొన్ని ప్రత్యేకంగా కనపడతాయి. వాళ్ళిద్దరికీ ఎంత ఉందంటే, కాళిదాసుకి ఏదో సమస్య వచ్చింది, ఆయన గతించాడన్న వార్త విని భోజుడు కూడా ప్రాణం వదిలేసేంత పరమప్రీతి ఉంది వాళ్ళ మధ్యలో. అలాంటి గాథలు కూడా కొన్ని కనపడతాయి. విక్రమార్క కాలం వాడు కావచ్చు, భోజుడు కాలం వాడు కావచ్చు. అయితే ఈ రెండిటి మధ్య గ్యాప్ చూడు ఎంత ఉంది. అవును. 1000 సంవత్సరాల తేడా ఉంది. మనకి చాలా రకాల కథనాల ప్రకారము, కాళిదాసు మహాకవి రాసిన కావ్యాల ప్రకారము ఆయన 2వ శతాబ్దానికి చెందినవాడు అన్నట్టుగా కనపడతాయి. హుహు. ఇవన్నీ మన చరిత్రలో కనుక్కున్నవే. 1వ శతాబ్దానికి ఉందంటే మొట్టమొదట అసలు రాజుల చరిత్రలు మొదలవటమే విక్రమశకంతో మొదలైంది. అవును. ఆయన ఏకంగా 2000 సంవత్సరాలు పరిపాలన చేశాడంటారు. ఇప్పుడు 1వ శతాబ్దము అంటే, శతాబ్దం అంటే 100 కదా, 2000 సంవత్సరాలు ఆయన పాటించాలని పరిపాలించాలంటే ఇప్పటిదాకా విక్రమార్కుడు ఉండాలి కదా. దానికి ముందే హుహు. దానికి ముందేనే మనం వినాలి, అనుకోవాలి. ఆ కాలంలో కాళిదాసు ఉంటుంటే కాళిదాసుకి కూడా అంత జీవిత పరిమాణం ఉందా, అంత 2000 సంవత్సరాలు ఉందా, ఆయన జీవిత పరిమాణం ఎంత, ఇవన్నీ రకరకాల ప్రశ్నలు వస్తాయి. హ్మ్. మనం చరిత్ర జోలికి వెళ్ళకుండా ఉంటే విక్రమార్కుడి కాలం నాటి కాళిదాసు కథల్ని మనం ఎంజాయ్ చేయొచ్చు, భోజుడి కాలం నాటి కాళిదాసు కథల్ని కూడా మనం సంతోషంగా వినొచ్చు. 2 వైపులా చెప్పే కథలు కూడా ఆసక్తిదాయకంగానే ఉంటాయి. అసలు కాళిదాసు మహాకవి ఆసక్తి కలిగించేవాడు అనమాట. ఈ మా కాళిదాసు రాసినటువంటి మేఘ సందేశం, ఆ కావ్యంలో నాయకుడు ఈయనేనని, విక్రమార్కుడేనని కూడా ఒక వాదం కనపడుతుంది. ఏదైనా కావచ్చు. అయితే ఇప్పుడు ఈ 2 కథలకి వారధిగా ఉన్న కాళిదాసు కూడా అక్కడక్కడ మనకు కనపడతాడు. భోజ మహారాజు దగ్గర మన కథ ప్రారంభం అవుతుంది. ఓకే. భోజుడు చాలా ప్రత్యేకమైన వాడు. ఈయన తండ్రి గతించిన తర్వాత బాబాయి ఆయన్ని పెంచాడు. హుహు. పెంచాడు కానీ బాబాయికి ఈయనకి రాజ్యం ఇవ్వడం ఇష్టం లేదు. ఇష్టం లేక కుమారుణ్ణి, పిల్లవాడిని అడవికి తీసుకెళ్ళి సంహరించమని ఆజ్ఞించాడు. ఈ అడవికి తీసుకెళ్ళిన తర్వాత తెలిసింది భోజుడికి, బాబాయి తనని చంపబోతున్నాడని. అప్పుడు ఈ భోజుడు, అప్పటికే ఆయనకి 14-15 సంవత్సరాల వయసు ఉంది, చాలా అద్భుతంగా కవిత్వం చెప్పేవాడు. ఆయన ఒక శ్లోకం రాసి పంపించాడు బాబాయికి.
ఏంటంటే ఇంతకుముందు ఎందరో రాజులు ఉన్నారు. ధర్మరాజు పరిపాలించాడు, వెళ్ళిపోయాడు. తర్వాత వాళ్ళు పరిపాలించారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత కూడా వెళ్ళిపోయారు. ఎవ్వరితోటి భూమి వెళ్ళలా, నీతో వస్తుందా అని రాశాడు. భూమి ఇక్కడే ఉంది. పరిపాలకులు హరిశ్చంద్రుడు వెళ్ళిపోయాడు, రాముడు వెళ్ళిపోయాడు, మహానుభావుడు భగవదవంతుడి అవతారమైన వాడు కూడా వెళ్ళిపోయాడు, ధర్మరాజాదులు వెళ్ళిపోయారు, నీతో వస్తుందా అని రాశాడు. కానీ ఈయన్ని చంపడానికి తీసుకెళ్లిన ఆయన అతన్ని చంపల, సైన్యాధిపతి భోజుని చంపకుండా దాచిపెట్టాడు. కానీ తను రాసిన ఈ ఉత్తరాన్ని మాత్రం తీసుకుపోయి బాబాయ్కి ఇచ్చాడు. బాబాయ్ అది చదివేసరికి ఆయన చాలా దుఃఖం వచ్చింది. ఎంత విద్వత్తుంది పిల్లవాడికి, 14-15 ఏళ్ల పిల్లాడికి ఇంత ఆలోచన. భూమి ఎప్పుడు ఇక్కడే ఉంటుంది, పరిపాలించిన వాళ్ళు వెళ్తారు, భూమి ఎవడు దీన్ని కట్టుకుపోడు. ఎంత వేదాంతం ఉంది, ఎంత విజ్ఞానం ఉంది ఇందులో. ఆయన చాలా దుఃఖం వచ్చింది, ఇంత ప్రజ్ఞావంతుడైన పిల్లవాడిని పోగొట్టుకున్నాను నేను. అయితే ఈ వెళ్ళిన ఆయన ఏం చేయలేదు, భోజుడు జీవించే ఉన్నాడంటే భోజుడిని రప్పించి అతనికి రాజ్యం ఇచ్చారు. చిన్నప్పటి నుంచి కవిత్వం మీద ఆసక్తి ఉంది ఆయనకి. సొంతంగా బోల్డని చెంపు కావ్యాలు అవి రాశాడు. భోజరాజీయం అనే అద్భుతమైన కావ్యం కూడా ఉంది. అయితే ఈ భోజుడు ఎంతోమంది కవిగాయక వైతాళిక పోషకుడుగా ఉన్నాడు. ఆయన కాలంలో ఎంతమందో కవులు, అసలు భోజుడి ముఖం చూస్తే కవిత్వం వస్తుందని చెప్పుకునేవాడు. ఇలాంటి భోజుడికి ఈయనకి మృగయా వినోదం మీద కూడా కొంత ఆసక్తి ఉంది. అంటే వేటాడడం ఇష్టం. దీంతో పాటుగా అంత ఇష్టంగా కాదు, ఏదైనా అవసరమైనప్పుడే ఆయన వేటకి వెళ్ళేవాడు. ఊరి శివార్లలో అంటే నగరాలు దాటిన తర్వాత ఉన్న అడవుల్లో చాలా సమస్యలు వస్తున్నాయని, జంతువులతోటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, అడవి జంతువులు ఊళ్ళోకి వచ్చేస్తున్నాయని కొంతమంది పల్లీలు వచ్చి ఈ భోజుడికి చెప్పారు. ఈ భోజ మహారాజుకి బుద్ధిసాగరుడు అని ఒక మంత్రి ఉన్నాడు. నిజంగానే బుద్ధిసాగరుడు ఆయన. అయితే ఈ బుద్ధిసాగరుడు అన్నాడు, మృగయా వినోదం మీకు ఈ మధ్యకాలంలో మీరు వెళ్ళలేదు, ఈ పని ఆ పని కూడా అవుతుంది, మీకు కూడా కొంత మనకి ఎప్పుడైనా ఆట విడుపు కావాలి కదా, ఈ ఆట విడుపు కోసం మీరు అడవికి వెళ్ళిరండి, వెళ్దురుగానని చెప్పి బయలుదేరితీశాడు. ఈ భోజుడు ఆయన ఎంత అద్భుతంగానూ కవిత్వం చెప్తాడు, అంతే అద్భుతంగా యుద్ధం కూడా చేయగలడు. అడవుల్లోకి వెళ్ళారు. అడవి వ్యవహారం అంతా అయ్యింది, చాలా మటుకు వేటాడారు, కొన్ని జంతువుల్ని సంహరించారు, కొన్నిటిని మా నగరం మార్గం పట్టించారు, కొన్నిటిని ఆ పల్లీలకే ఇచ్చేశారు. జరిగిపోయింది. జరిగాక సైన్యంతో మళ్ళీ వెనక్కి రాబోయారు. ఈ రాబోతుంటే ఆ పూట పొద్దున్నే బయలుదేరారట. మధ్యాహ్నం అయ్యేసరికి వీళ్ళకి ఆకళ్ళతో నకనకలాడిపోతోంది ప్రాణం. ఎక్కడైనా ఆగాలి, ఆగడానికి వీలుగా పెద్ద చెరువులు అవి కనిపించట్లే. ఇంతమంది ఆగాలంటే ఏం చేస్తారు, ఒక చెరువో ఒక ప్రవాహమో ఉంటే దాని దగ్గర విడిస్తే స్నానాలు చేస్తారు, తర్వాత వంటకి భోజనానికి కావాల్సిన నీరు ఉంటుంది. అట్లా నీరు కనిపించట్లా, అన్ని పంట పొలాలుగా ఉన్నాయి, ఏ పొలానికి ఆ పొలానికి ఏదో నుయ్యి ఉంది. ముందుకెళ్తున్నారు. వెళ్తూ ఉంటే ఒక పెద్ద ఆకర్షణీయంగా ఉన్న ఒక పొలం కనపడింది. సజ్జ చేను, దోస చేను 2 ఉన్నాయి. దోస పంట పుష్కలంగా దోసకాయలు ఉన్నాయి దాని నిండా. దోసకాయలు అంటే మన పసుపచ్చ కాయలు ఉంటాయి కదా, ఈ పచ్చటివి బాగా పండితే బలి తీయగా ఉంటాయి, పుల దోసకాయ అంటారు మామూలుగా. రెండో పక్కన సజ్జ కంకులు విస్తారంగా వేసి ఉన్నాయి. వాటికి మధ్యలో 2 చేలు పక్క పక్క నుండి మధ్యలో ఒక మంచె వేసి ఉండి, ఆ మంచె మీద ఒక బ్రాహ్మణ ఆయన కూర్చుని ఏమిటో రాసుకుంటున్నాడు, రామకోట్ లాంటి. ఆయన వీళ్ళని చూడంగానే చూసేసరికి మహారాజు సైన్యము అని తెలిసింది. కేకలు పెట్టాడు, అయ్యా అయ్యా రండి రండి, ఏమిటి బాగా ఎండకి డచ్చిపోయినట్టున్నారు, ఇగో ఈ బావి చూడండి, ఈ కొబ్బరి నీళ్ళ కంటే తీయగా ఉంటాయి మా బావి నీళ్లు, వచ్చి ఈ బావిలో నీళ్లు తాగండి, మొహాలు కడుక్కుని సేద్దీరండి, కావాల్సినండి దోసపళ్ళు తినండి, సజ్జ కంకులు పచ్చివి తినడానికి కూడా రుచిగా ఉంటాయి, కావాలంటే కాల్చుకోండి, రండి రండి తినండి తినండి, అలసట తీర్చుకోండి అని కేకలు పెట్టాడు. కేకలు పెట్టేసరికల్లా బ్రాహ్మణ ఆయన సొంతంగా పండించుకుంటూ ఇంత ఆపేక్షగా పిలుస్తున్నాడుగా. సైన్యం అంతా సజ్జ చేలో జొరబడింది. కొంతమంది ఏమో మంచినీళ్ళకి వెళ్ళారు, కొంతమంది దోసపళ్ళ మీదకి ఆసక్తి ఉన్నవాళ్ళు దోసపళ్ళు కోసేస్తున్నారు, సజ్జ కంకులు కోసేస్తున్నారు, నీళ్లు విస్తారంగా ఎత్తి మొహాల మీద పోసుకునేవాడు ఒకడు, నెత్తి మీద పోసుకునేవాడు ఒకడు. ఈ పైన కూర్చున్న బ్రాహ్మణ ఆయన నేనే కొన్ని పళ్ళు కోసిస్తా అని గబగబా దిగాడు. మంచి దిగి చేలో ఒక అడుగు పెట్టగానే, ఓరి మీ మొహాలు మండ, ఇంతమంది ఇట్టపడ్డారు ఏమిట్రా మిడతల దండులాగా నా పంట మీద, మీకు అసలు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, మీరు మనుషులేనా, ఈ వజాన తొక్కేస్తున్నారు, ఇన్నేసి పళ్ళు కోసేస్తే మేమేం తినాలి, ఇది భోజుడి రాజ్యమా ఇంకేదైనా రాజ్యమా, భోజుడి రాజ్యంలో బ్రాహ్మణులు అసలు ఇబ్బందే పెట్టరు, మీరు మా పంటలు పాడు చేసేస్తున్నారు, సైనికులు ఏంటి మీకు బుద్ధి లేదా జ్ఞానం లేదా అని ఇక ఒక రకమైన తిట్లు కాదు, ఒక కేకలు కాదు, వీళ్ళంతా నిర్ఘాంతపోయారు. ఈయనేగా ఇప్పుడు పిలిచాడు, కోసుకున్న వాళ్ళు కోసుకున్నారు, తింటున్నవాడు తింటున్నారు, అదే గబగబా ఎక్కేసేసారు గట్లు, మొత్తం అంతా గట్టెక్కారు. భోజుడికి బాధేసింది, అయ్యో బ్రాహ్మణుడు బాధపడుతున్నాడే,
పిలిచాడు అనుకో, అయినా ఆయన బాధపడుతున్నాడు. వద్దు పదండి వెళ్ళిపోతామన్నాడు. ఈ దిగిన వాళ్ళంతా బట్టలు సవరించుకున్నారు. మెల్లిగా గట్టెక్కి 10 అడుగులు కూడా వేయలే. గట్టెక్కి అవతలకి వెళ్ళాలిగా చేలోంచి. ఈ బ్రాహ్మణ ఆయన మళ్ళీ మంచం మీదకి ఎక్కాడు. ఎక్కగానే మళ్ళీ అయ్యో అయ్యో వెళ్ళిపోతున్నారేమిటి, అప్పుడే ఆకలి ఎట్లా తీరింది, కోసుకోండి కాసిన పళ్ళు కోసుకోండి, కాసిన సజ్జలు కోసుకోండి, రండి రండి తినండి తినండి అని మళ్ళీ కేకలు పెట్టాడు. మళ్ళా పిలుస్తున్నాడు. సరే వీళ్ళేమో ఆల్రెడీ ఏదో ఒక పండు తింటే అర్ధాకలితో ఆగదు, తినేద్దాం అనిపిస్తుంది. పైగా పళ్ళు తీయగా ఉన్నాయి, ఎండవేళ. ఆ రసం లోపలికి వెళ్ళేసరికి ఆవురావురు మనిపోతున్నారు వీళ్ళు. దబదబా మళ్ళీ దిగేశారు అందరూ చేలోకి. కొంతమంది పళ్ళు కోసేసుకున్నారు, కొంతమంది సజ్జ కంకులు కోస్తున్నారు. ఇట్లా దూసి గుప్పెళ్లతో ఎత్తి సజ్జ నవ్వులుతూ ఉంటే లోపల పాల లాంటి రుచి వస్తుంది, పచ్చివే తినేయచ్చు. మళ్ళా చేరారు. 5 నిమిషాలు 8 నిమిషాలు గడిచిందో లేదో బ్రాహ్మణ ఆయన, నేను అవతల వైపు పళ్ళు చాలా బాగుంటాయండి, నేను కోసిస్తానని మళ్ళీ దిగాడు. ఈ చేలోకి దిగటం ఏమిటో, మంచి దిగిన వెంటనే కేకలు పెట్టడం మొదలుపెట్టాడు. అయ్యో అయ్యో ఇదేమి రాజ్యము, దొంగల దారిగా ఉందే, ఇంతమంది సైనికులు ఈ చేలో పడితే అసలు నాకు ఒక గుప్పెడు సజ్జలైనా వస్తాయా, ఒక్క పండు మిగిల్చేలాగా లేరే, మీరంతా వానర సంతతిలాగా ఉన్నారు. మళ్ళీ అసలు రాజన్న వాడు ఉన్నాడా ఈ రాజ్యంలో, రాజుంటే ఇట్లా చేస్తారా ఎవరైనా అని పిచ్చి కేకలు పెట్టాడు. అరవటం ఏమిటి, అసలు కళ్ళలోంచి నిప్పులు కురుస్తున్నాయి ఆయనకి. చేతిలో ఉన్నది ఏదో విసిరేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు. దగ్గరికి వెళ్తే మీద పడి తన్నేలాగా కొట్టేలాగా ఉన్నాడు. రాజుగారికి చాలా మొహమాటం వేసింది. ఇదేమిటి పనిమాలా దిగినట్టు అయిందే, నేనుండి కూడా ఇంత పని చేస్తానా, ఇది మంచి పద్ధతి కాదు, ఎక్కేయండిరా గట్లెక్కేసేయండి అన్నాడు. అందరూ గట్లెక్కారు. బ్రాహ్మణ ఆయన కూడా మంచెక్కాడు. మంచెక్కిన మరుక్షణం, అయ్యో బాబు అదేమిటండి వెళ్ళిపోతున్నారు, ఉండండి ఉండండి, నేను మంచినీళ్ళు తోడిస్తాను, నేను దోసకాయలు కోసిస్తాను, నేను సజ్జలు పెట్టా, ఇక్కడే ఉండండి, కొంచెం అవతలకి విశ్రాంతి తీసుకోండి, ఎండ తగ్గాక వెళ్దురుగాని అంటాడు. 4 సార్లు అయింది ఈ కథ. ఇక 4వసారి విరక్తి పుట్టింది వీళ్ళకి. ఉండాలో వద్దో తెలియటల్లా, అక్కడికి యథాశక్తి కోసేశారు బోల్డని. సరే ఏమనుకున్నారు, ఒక్క అడుగు ముందుకెళ్ళాక ఏమిటి ఈ బ్రాహ్మణుడి ప్రవృత్తిలో ఇలాంటి తేడా, మంచి మీదకి ఎక్కినప్పుడు దానకర్ణుడు అయిపోతున్నాడే, తినేయండి ఇవన్నీ కోసుకుని మీకోసమే పండించాను నేను, ఈ పంటంతా భోజ మహారాజుకి ఇచ్చేదే, భోజుడికి కాకపోతే ఇది ఎందుకు, అసలు నా జీవితమే భోజుడికి అంకితం అంటున్నాడు. దిగిన దగ్గర నుంచి ఇక అసలు మనిషి అన్న వాడిని నుంచోనివ్వకుండా తిట్టిపోస్తున్నాడు. పైకి కిందకి 2 సార్లు అయ్యాక అవతల ఎక్కడో బుద్ధిసాగరుడు నిదానంగా గుర్రాన్ని నడిపించుకుంటూ వస్తున్నాడు. ఆయన వీళ్ళలాగా రైమని రాలేడు, మంత్రి కదా. రాజుగారు చెప్పారు ఈ భోజ మహారాజు, ఈ క్షేత్రంలో ఏదో ఉంది, మంచెక్కినప్పుడు ఒక రకంగా, మంచి దిగినప్పుడు ఒక రకంగా ఉంటున్నాడు. మంచెక్కినప్పుడు ఇతను దానపరుడుగా, దిగగానే స్వాభావికమైన ప్రవృత్తి సహజమైన లక్షణం వచ్చేస్తోంది, అతనిది ఏదో అది వస్తోంది, ఏమై ఉంటుంది అనగానే మంచం మీద ఏముంటుందో వచ్చి చెక్క ఏం చేస్తారు, 4 వాసాలు పాతి పైకి ఇట్లా లేవదీస్తారు, ఒక పందిరి లాంటిది, పందిరి మీదెక్కి కూర్చుంటారు. అక్కడ కూర్చుని ఏమిటి, వడిసెలు విసరటానికి, పక్షుల్ని కేకలేయటానికి పెట్టుకున్నది అది. మహారాజా ముందు ఈ బ్రాహ్మణుడిని సమాధానపరుద్దాం అని చెప్పి ఓ బ్రాహ్మణ అని పిలిచారు. ఆయన శ్రవణ భట్టు, భాస్కర భట్టు ఇట్లాంటి పేరు చెప్తారు. ఈ భట్టు గారిని కేకేశారు, ఓ భట్టు గారు మీ పొలం మాకు ఇచ్చేయండి, దాని బదులు మీకు ఇలాంటి సస్యం చక్కగా పంటలు పండేటువంటి 5 ఎకరాల భూమి, ఒక గ్రామము మీకు ఇస్తాం. ఒక గ్రామం అంటే మామూలా, ఆ గ్రామపు శిస్తంతా బ్రాహ్మడే తీసుకోవచ్చు. ఓకే, ఈ గ్రామం మీద ఆధిపత్యం వస్తుంది. 5 ఎకరాల పొలం, ఇదేమో ఎకరం బాతికం 2 కుంటలు ఉంటాయి అవి అంతే. మరి 5 ఎకరాలంటే సుక్షేత్రం ఇస్తామంటున్నారు. సరే ఒప్పుకుని ఈ సస్యభూమిని ఏదైతే సజ్జ పంట దోస పంట ఉన్నాయో ఇవి రెండింటిని రాజుగారికి ఇచ్చేయటానికి ఒప్పుకున్నాడు. వెంటనే ఆయనకు ఒక గ్రామం ఆయన ఆధిపత్యంలోకి ఇచ్చేశారు, ఒక 5 ఎకరాల భూమి ఇచ్చారు, అయిపోయింది. బ్రాహ్మణ్ణి పంపేశారు. వీళ్ళు ఇంటికి వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకుని ఒకరోజు పొద్దునే కొంతమంది పని వాళ్ళతో పాటు వచ్చారు. ముందు మంచె తీశారు. మంచె తీస్తే మంచెలో ఏమున్నాయి, కిందకి 4 వాసాలు పొడుగ్గా పాతున్నాయి, పైకి అడ్డంగా ఓ 50 వాసాలు ఉన్నాయి. వాసం ఒక్కొక్క ముక్క విరిచారు, పొయ్యి మీకు మంటేసి తగలబెట్టారు, ఏమీ లేదు. అయితే ఏమైంది, ఈ సమయంలో ఈ మంచె తీయటానికి ఆ మంచి ఉన్న ప్రాంతాల్లో దాని కిందకి వెళ్తారు కదా, వెళ్ళిన ప్రతివాడు ఒక అద్భుతమైన అనుభూతిని, ఆనందాన్ని పొందుతున్నామని అనుకోవటం మొదలెట్టారు. ఏంటి అక్కడికి వెళ్తే ఎంత బాగుందో, యువతలకు వస్తే అన్నీ గుర్తొస్తున్నాయి మన సమస్యలు, కాళ్ళు కాలుతున్నాయి, తలకాయ మాడుతోంది, ఎండగా ఉంది, మట్టి ఉంది, గుచ్చుకుంటోంది తెలుస్తున్నాయి
అక్కడికి వెళ్తే ఏం రావటల్లా. దాంట్లో వాళ్ళందరూ మాట్లాడుకుని బుద్ధిసాగరుడికి ఆమె చెప్పారు ఈ మాటలు. ఈ ప్రాంతంలో ఏదో ఉంది. బుద్ధిసాగరుడు వెళ్ళి అక్కడ నుంచుంటే ఆయనకి తెలిసింది ఎంత ఆనందంగా ఉందో అక్కడ నుంచుంటే. జీవితంలో ఏ లోటు లేని భావన వస్తుంది అక్కడ. మహారాజా తమరు కూడా ఇక్కడ నుంచుండన్నాడు. ఆయన అక్కడికి వచ్చేసరికి మామూలుగానే దానపరుడు, భోజుడు. ఆయనకి తన హృదయం కరిగి నీరై ద్రవించేస్తోందని అర్థమైంది. భూమిలో ఏదో ఉంది, తవ్వండి అన్నారు. తవ్వగా కొన్ని నిలువల లోతు తవ్వితే బంగారపు మెరుపు ఏదో కనపడింది. టంగుమంది. లోహం తగులుతోంది ప్రభు అన్నారు. ఏమిటది? నిదానంగా అన్ని పక్కల నుంచి తవ్వుకుంటూ వచ్చారు. పొలం అంతా అన్ని పక్కలకి తవ్వేశారు. సరిగ్గా ఇది దాని ఏ ప్రాంతం మీద మంచు ఏర్పడి ఉందో దాని కింద ఒక పెద్ద సింహాసనం బయటపడింది. ఎంత పెద్దదో అది సింహాసనం. ఎక్కడైతే మనిషి కూర్చోగలరో ఆ ప్రాంతం మంచ కింద ఉంది. దానికి 32 మెట్లు ఉన్నాయి. అది అవతలకి వ్యాపించి ఉన్నాయి. ఒకే చోట మెట్లు ఎట్లా ఉంటాయి? మెట్లు ఉండాలంటే అదంత ఎత్తు ఉండాలి, మెట్లు ఇట్లా కిందకు ఉండాలి కదా. సరే నిదానంగా తవ్వారు. కొన్ని రోజులు పట్టింది అది ఆ పని. చూస్తే బాగా నీళ్లు పోసి శుభ్రంగా కడిగి చూస్తే పెద్ద సింహాసనం, నవరత్న ఖచ్చితమైన సింహాసనం అది. ఓ బంగారపది. దానికి 32 మెట్లున్నాయి. ఒట్టి మెట్లే కాదు, ప్రతి మెట్టుకి ఒక్కొక్క ప్రతిమ ఉంది. సాలభంజిక అని చెప్తారు దాని పేరు. ఈ 32 మెట్లకి 32 సాలభంజికలు ఉన్నాయి. అసలు ఎంత అద్భుతమైన ప్రతిమలంటే అవి. ఎంతోమంది స్వర్ణకారులను పిలిచారు. ప్రతివాడు ఆ బంగారం మీద ఒక గీటు పెట్టడం. ఇది భూలోకంలో దొరికే బంగారం అయితే కాదు. మనకి దొరికే దాంట్లో ఇంత స్వచ్ఛత ఉండదు. ఇది ఇంకా స్వచ్ఛమైనది. మనకు తెలిసిన బంగారం కంటే స్వచ్ఛమైంది. ఆ మణులు మాణిక్యాలు అన్నీ పరీక్షించారు. అవి ఏవి మానుషమైనవి కాదు. మనం ఇక్కడ దొరికేవి అయితే ఖచ్చితంగా కాదు. సరే ఈయన సంతోషం పట్టలేకపోయాడు. పెద్ద పెద్ద బళ్ళు ఏర్పాటు చేసి ఇంత పెద్దదాన్ని తీసుకెళ్ళొద్దు, రోజుల తరబడి ప్రయాణం చేయించి ఈ సింహాసనాన్ని తీసుకెళ్ళాడు రాజ్యంలోకి. బుద్ధిసాగరుడి ప్రయత్నంతో దాన్ని తీసుకుపోయారు. తీసుకెళ్ళి ఒక శృంగార మండపం, పెద్ద మండపం ఒకటి చేయించారు. ఎప్పుడైతే ఇది బయటపడిందో అక్కడ పెద్ద మండపం తయారు చేయించుకున్నారు. మండపం ఉండి చుట్టూతా ప్రజలు కూర్చునేందుకు వీలుగా చేసుకుని ఈ సింహాసనాన్ని అక్కడ ప్రతిష్ఠ చేయించారు. ఒక శుభముహూర్తం పెట్టుకున్నారు. ముహూర్తం రోజున సింహాసనం అధిష్ఠించాలి. ఇది ఎక్కడితో దైవికంగా దొరికింది. ఏదో దేవతలు భూమి మీద వదిలిపెట్టిన దానిలాగా ఉంది. వాడుకుందాం మనం. దీని మీద కూర్చోవడం కంటే జీవితానికి ఇంకొకటి లేదు అనిపించేలాంటి ఒక అద్భుతమైన రూపం అన్నమాట ఆ సింహాసనం. ప్రజలంతా చేరారు. చాలా పెద్దగా విశేషంగా పూజలు అవి ఇవి జరిపించారు. అన్ని దేవాలయాల్లో పూజాధికాలు జరిగినాయి. భోజ మహారాజు తన మొత్తం పరివారంతో సిద్ధపడి ఆ రోజున బోళ్ళంతా సహస్రలింగాల అభిషేకాలు అన్నీ చేసుకుని సింహాసనం మీద కాలు పెట్టడానికి ప్రయత్నం చేశాడు. మొదటి మెట్టు మీద కాలు పెట్టగానే ఈ 32 ప్రతిమలు పక్క నవ్వటం మొదలుపెట్టిన చేతులతో ఇట్లా చప్పట్లు చరుస్తూ. ప్రజలంతా ఆశ్చర్యపోయారు. భోజుడు అసలు మామూలు ఆశ్చర్యం కాదు. అవి బంగారు ప్రతిమలు, చప్పట్లు కొట్టడం ఏమిటి, నవ్వటం ఏమిటి, బాగా పెద్ద శబ్దం వచ్చింది. అర్థం కాల. ఎత్తిన కాలు దించేసాడు. అడుగు పెట్టేసరికి వచ్చేసింది. 2వ అడుగు పెట్టలా. ఇంకా నమస్కారం చేశాడు. ఓ సింహాసనమా, ఏమిటి ఈ విశేషం, ఈ విచిత్రం ఏమిటి, ఇక్కడ ఏం జరుగుతోంది, ఇది ఎవరు, మీరెవరు, ఎందుకు ఇంత హడావిడిగా మీరంతా నవ్వుతున్నారు, ఎందుకు చప్పట్లు చూస్తున్నారు అనేసరికి ఈ మొట్టమొదటి మెట్టు మీద ఉన్న ప్రతిమ మాట్లాడడం మొదలుపెట్టింది. సాలభంజిక. నా పేరు వినోదరంజిత. ఆ ప్రతిమ పేరే వినోదరంజితం. ఈ సింహాసనం ఎవరిదో తెలుసా నీకు? ఈ సింహాసనం మీద ఎక్కే అర్హత నీకుందని నువ్వు నమ్ముతున్నావా? ఏ ధైర్యంతో ఎక్కబోతున్నావు? దీని మీద కూర్చునే అర్హత లేనివాడు ఎక్కితే వాడి తల 1000 వక్కలవుతుంది. సింహాసనం ఎవరిదో తెలుసా అన్న ప్రశ్నకి భోజరాజు అడిగాడు. ఎవరిది ఈ సింహాసనం? మీరంతా ఎవరు? ఇట్లా ప్రతిమలు మాట్లాడుతున్నాయి అంటే ఇది మానుషమైనది కాదు, మానవ నిర్మితం ఖచ్చితంగా కాదు. ఎవరు ఏమిటి అని అడిగితే అప్పుడు ఈవిడ చెప్పిందనమాట. వినోదరంజిత ప్రతిమ చెప్పిన మొదటి కథ. ఈ వినోదరంజితం ఏం చెప్పిందంటే, ఈ సింహాసనం దేవేంద్రుడి చేత విక్రమార్కుడికి బహుకరించబడింది. ఓహో, రాజా విక్రమార్కుడిది. పైగా విక్రమార్కుడు అంటే ఎవరు? 2000 సంవత్సరాలు భూమిని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినవాడు.
ఆయన స్వర్గానికి వెళ్ళి తెచ్చుకున్నాడు ఈ ఈ సింహాసనాన్ని. నీకు అర్హత ఉందా? అంత అద్భుతమైన చరిత్ర ఉందా? అలాంటి గుణగణాలు ఉన్నాయా? ఆయన లాంటి గుణాలు ఉంటేనే దీని మీద ఎక్కాలి అని అనేసరికల్లా భోజ మహారాజు అడిగాడు, ఎవరా మహారాజు, ఆయన గుణగణాలు ఏమిటి, ఆయన చరిత్రను గురించి తెలుసుకుంటాను అని. అప్పుడు వినోదరంజిత ప్రతిమ మొదటి కథ చెప్పడం ప్రారంభించింది. రేపటి నుంచి చెప్పుకుందాం. తప్పకుండా రమ్మగారు, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తోంది. నమస్తే. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, విక్రమ బేతాల కథలు చెప్పి చాలా రోజులు అవుతుందండి. పట్టుబదలని విక్రమార్కుడు మళ్ళీ శ్మశానం లోపలికి నడిచాడు, చెట్టెక్కాడు, కళేబరాన్ని భుజం మీద వేసుకున్నాడు, దాన్ని ఆవహించి ఉన్నటువంటి బేతాళుడితో సహా బయటికి నడవడం మొదలుపెట్టాడు. శరీరాన్ని పట్టుకుని ఉన్న బేతాళుడు మార్గాయాసం తెలియకుండా ఓ కథ చెప్తానన్నాడు. పూర్వం విదిశా నగరంలో ప్రదీపుడని ఒక కుర్రాడు ఉండేవాడు. వాడికి అమ్మ నాన్న అక్క చెల్లి తోబుట్టులు ఎవ్వరూ లేరు. ఏదో తిరుగుతూ ఉండేవాడు. సామాన్యమైన తెలివి గలవాడు, సామాన్యమైన తెలివి. అయితే ఆ ఊళ్ళో విదిశలో ఉన్న కొంతమంది పిల్లలు విద్యాభ్యాసానికి ఒక గురువుగారి దగ్గరికి చేరుతున్నారు. ఆ పిల్లల్ని తీసుకెళ్లే బండివాడు, ఏరా అబ్బి ఇలా రోడ్ల మీద పడి తిరిగే బదులు వీధుల్లో పడి తిరుగుతున్నావు, గురువుగారి దగ్గరికి పద, ఏవో 2 ముక్కలు నేర్పిస్తారు, అమ్మా నాన్న లేనివాడివి 2 ముక్కలతో బతుకుదు కానీ అంటే వెళ్ళాడు. వాడు వెళ్ళే నాటికి ఒక 9-10 సంవత్సరాలు ఉంటాయి, 7-8 సంవత్సరాలు, 10 లోపు వెళ్ళి, ఏముంది అప్పుడు బట్టల వేవాతలు ఏం లేవు, ఓ గావంచ ఉంటే చాలు. ఆ గురువుగారు ఇంకో గావంచ ఇచ్చారు. ఇక అక్కడే ఉన్నాడు. వీడిది మామూలు తెలివి, విద్య నేర్చుకుని ఇంటికి వెళ్ళి ఉద్ధరించాలి, మా అమ్మ నాన్నని చూడాలి, అలాంటి పాయింట్లు ఏం లేవు పాపం. వీడి కమిట్మెంట్ లేదు. జనరల్గా ఒక పిల్లల్ని పంపేటప్పుడు అమ్మా నాన్న బుద్ధులు చెప్పి పంపిస్తారు, జాగ్రత్తగా చదవాలి, 10 ఏళ్ల లోపల వచ్చేయాలి, నువ్వు వచ్చి అక్కకి పెళ్లి చేయాలి, చెల్లిని ఉద్ధరించాలి, నాన్నకు అదేదో చేయాలి, సంసారాన్ని ఉద్ధరించాలి, వంశానికి పేరు నిలబెట్టాలి, ఎన్ని చెప్తాం, మనమే చెప్తాం. రోజు బళ్ళ పంపించేటప్పుడు ఒక మాటలు చెప్తూ ఉంటాం అలవాటుగా. వీడికి ఆ చెప్పే వాళ్ళు ఎవరు లేరు. దూకుడుగా చదువుకోవాలని తెలియలా. గురువుగారు కూడా వీడికి తెలివి తక్కువ, వీడికి మీద వాళ్ళ నాన్న వచ్చి అడుగుతాడు, రేపొద్దున బియ్యం పట్టుకొస్తాడు, మినపప్పు పట్టుకొచ్చి అడుగుతాడు, ఇలాంటివి ఏం లేవు కదా. ఉన్న పిల్లలతో పాటు వాడు ఓ ముద్ద తినేవాడు, వాడిని యథాశక్తి పనులకే వాడేవాడు. ఎంత పని చేసేవాడు, ఏదో చెప్పేవాడు, 4 ముక్కలు వచ్చాయి వాడికి. ఒక 19 సంవత్సరాలు 18 సంవత్సరాలు వచ్చి వాడు అటు ఇటుగా అక్కడికి వచ్చి 9-10 ఏళ్ళు అవ్వగానే, అరే నీ చదువు అయిపోయింది, నీకు వెళ్ళిపోమన్నారు. చదువు డబ్బు వచ్చేంత చదువు రాలా వాడికి. కొంచెం లోక జ్ఞానం తెలిసింది, కాస్త ఏదో లొక్క కాస్త డొక్కసుద్ది ఉంది అంతే. ఊళ్ళోకి వచ్చేసాడు, విదిశలోకి. వస్తే పెద్దగా ఎవ్వరూ ఆదరించే వాళ్ళు లేరు, వెళ్ళడానికి ఒక గూడు కూడా లేదు. వాడు అనుకున్నాడు, పక్షులకైనా గూళ్ళు ఉన్నాయి, జంతువులకైనా ఓ గుహలో ఓ బొరియో ఒక కంతో ఎక్కడికో చోట పోతుంది, అది నాకేది ఏమీ లేదు. ఆ ఊళ్ళోనే తిరుగుతూ ఎక్కడైనా భోజనాలు ఉంటే తిని, ఏ చెట్టు కిందో పడుకుని అలా కాలక్షేపం చేస్తుండేవాడు. క్రమంగా వీడికి ఏమర్థమైందంటే, మనిషికి జీవితానికి ఏం కావాలంటే ఇల్లు వాకిలి పుట్ట అక్కర్లా, మాట్లాడేందుకు ఒక మనిషి కావాలి, మనసులో మాట చెప్పుకుందుకు, అంతేగా అని తెలిసింది, అర్థమైంది. వాడు ఎవరైనా నలుగురు రచ్చబండ దగ్గర ఎవరైనా నలుగురు కూర్చుని తనీడు వాళ్ళలే కనపడితే వెళ్ళి అక్కడి నుంచునేవాడు. వాళ్ళు ఏమిట్రా నీకు ఇక్కడ పని, మేమేదో మాట్లాడుకుంటుంటే పోవనేవాళ్ళు, మాట్లాడిచ్చేవారు కాదు. ఎవరైనా నలుగురు మాట్లాడుతుంటే కూర్చుని వినేవాడు, మధ్యలో మాట్లాడడానికి వాడికి అవకాశం వచ్చేది కాదు. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడన్నా ఏ సభల్లోకో వెళ్తే వినడం తప్పిస్తే మాట్లాడేందుకు అవకాశం లేదు. భోజనశాలకు వెళ్ళినా కూడా వీడేమైనా ఎప్పుడైనా ఒకసారైనా పావలా ఇచ్చేవాడు కాదు కదా. అవును, మిగిలిన అన్నం తినేవాడు. వాళ్ళు ఏం మాట్లాడతారు, వీడికి చదువు లేదు, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. ఉచిత భోజనశాలలు కూడా ఉండేవి, వాళ్ళతోటి మాట్లాడడానికి కూడా వీడికి అంత చొరబడి మాట్లాడటం రాదు, కానీ మాట్లాడుతుంటే వినాలని ఉండేది. క్రమంగా వాడికి జీవితం విరక్తి పెట్టిపోయింది. ఎవ్వరూ మాట్లాడేందుకు దిక్కులేని వెధవ బతుకెందుకు, అనవసరం కదా అనిపించేసింది. ఎన్ని ఊళ్ళో తిరిగాడు, ఎక్కడా వాడిని ఏట్రా అబ్బాయి నీ సంగతి నువ్వే అలా అడిగిన వాళ్ళు ఎవరు ప్రపంచంలో ఎవడి గోల వాడిది. నీతో నాకేమైనా పని ఉంటే మాట్లాడతా, లేకపోతే ఎందుకు మాట్లాడతా, దారిపోయే వాడిని పిలిచి మాట్లాడాం కదా. ఇలా జరిగిపోతుంటే వాడికి ఏమనిపించిందంటే, ఓనాడు వెధవ బతుకెందుకు, చచ్చిపోదాం. ఓల్డ్ మార్గాలు ఆలోచించాడు, ఎట్ట చచ్చిపోవాలి. ఇప్పుడు ఏ చెట్టుకో ఊరి పోసుకుంటే ఊళ్ళో వాళ్ళు చూసి ఆ పూట ఊళ్ళో అందరికీ తిండి లభించకుండా అనాథ శవం, దాన్ని ఎవరు తగలేయాలి, రకరకాల ప్రశ్నలు ఆలోచించాడు. వీళ్ళందరికీ ఇబ్బంది కూడా పెట్టకూడదు మనం.
ఈ రచ్చబండ దగ్గర చెట్లు బాగుంటాయి, అక్కడ చెట్టు మీద ఊరేసుకుంటే ఎవరు అక్కడ కూర్చోకుండా అయిపోతారు. ఇక్కడ కూడా వద్దనుకున్నాడు. ఆలోచించి ఏమనుకున్నాడు, చెరులో పడిపోదాం, కాలువ కొట్టుకుపోతుంది శరీరం, ఏ జలచరాలు తింటాయి పోని అనుకొని వాడికి నడువుకు ఒక గావంచ ఉంది. ఇవి ఫంక్షన్లు అప్పుడు బట్టలు పంచుతారు, అట్లా ఓ గంచ ఓ ఉత్తరీయం ఒక లభించినాయి వాడికి. ఏమనుకున్నాడు, దాన్ని పట్టు చేతులు కట్టేసుకుని నదిలో దిగుదాం. కాళ్ళు చేతులు కట్టేసి ఉంటాయి కాబట్టి కొంచెం లోపలికి వెళ్ళిన కొందుకి ఏదో ఇట్లా అంటాడు. మామూలుగా మనం మామూలు వాళ్ళని నీళ్ళలో పడేస్తే వాడు యథాశక్తి ప్రయత్నం చేస్తాడు బతకడానికి. వీడికి కొంచెం ఈతొచ్చు, గురుగారి దగ్గర ఉన్నప్పుడు సెలయేళ్ళ దగ్గర అక్కడ తిరిగిన అనుభవం ఉంది వాడికి. కొట్టుకుని పైకి వచ్చేస్తానేమో. గురుగారి దగ్గర ఉన్న చదువులో వాడికి ఏమర్థమైంది, ప్రాణి చావడానికి ఎప్పుడూ ఇష్టపడదు. పీక నుండి వేస్తుంటే తోసేయడానికి ట్రై చేస్తాడు, చచ్చిపోదామనుకున్న వాడు కూడా తోసేస్తాడు. కాళ్ళు కొట్టుకుంటే శరీరం ఒప్పుకోదు, చావుకి రెడీ అవ్వదు. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ నీళ్ళల్లోకి కాళ్ళు చేతులు కట్టుకుందామని అనుకున్నాం. చేతులు కొద్దులేపోని కాళ్ళకు కట్టుకుందామని కాళ్ళకు కట్టుకుని నీటిలో దిగాడు. దిగి లోతుకి వెళ్తూ ఉండగా తనకి 2 బారాల దూరంలో ఒక కుర్రాడెవడో కొట్టుకుపోతూ సతమతం అయిపోతున్నాడు. రక్షించమంటున్నాడు, మునకలేసేస్తున్నాడు. దాంతో వీడికి అయ్యో వాడెవడో, నేను కావాలని చచ్చిపోతున్నా, వీడెవడో ఒట్టిగా ఇదిగా కొట్టుకుపోతున్నాడు, వాడెక్కడో పైనుంచి కొట్టుకొస్తున్నట్టుగా ఉన్నాడు. వీడు ఆ మేఘాల మీద ఈ కాలికి చేతులు కట్టుకోలే, ఇంకా కాళ్ళకి కట్టుకున్నాడు. ఆ కాలుది ఎట్లా కొట్లా తొక్కి దాన్ని ఊడ తీసుకుని ఆ పరిగెడుతున్న ఆ నీళ్ళలో కొట్టుకుపోతున్న వాడి వెనకాల పడ్డాడు. వాడు ఇంచుమించుగా వీడంతా పొడుగు ఉండి పుష్టిగా ఉన్నాడు. వీడికి ఆహారం అప్పుడప్పుడు దొరికి బక్కవాడు. వీడు ఆ పడిపోయి నీళ్ళలో పడి ఉన్నవాడు మంచి దృఢమైన వాడు, బలాఢ్యుడు. వాడిని నది మధ్యలోంచి ఒడ్డుకి ఈడ్చుకొచ్చేసరికి ప్రాణాలు కడబట్టిపోయినాయి. వాడి వల్ల కాల, కానీ వదిలే బుద్ధి కాల. నా వల్లే కావట్లేదు, చచ్చిపోతానంతే అర్థమవుతోంది. వీడిని వదిలేస్తే వాడు పోతాడు, నేను పోతా. కానీ వాడు ప్రాణాల కోసం కొట్టుకుంటున్నాడని అర్థమయ్యారు రెండో వాడు. వాడిని ఈడ్చుకొచ్చేసాడు. ఈ నది వెంబడి కొంతమంది పరిగెత్తుకుంటూ వస్తున్నారు, సైనికులు లాంటి వాళ్ళు. చిన్నబాబు అని అరుస్తూ. ఎప్పుడైతే ఈ కుర్రాడు, ఈ మన ప్రదీపుడు ఈ కుర్రాడిని పట్టేసుకున్నాడు, ఆ రెండో వాడిని పట్టుకున్నాడో, లాక్కొస్తున్నాడో, పైగా ఏంటంటే ఎక్కడ కనపడితే అక్కడే లాక్కొచ్చేయలేరు, ఇంకా ముందుకు ఓ పక్కకు కొట్టుకుంటూ వెళ్ళాలి కదా ఈదుకుంటూ. అక్కడ దాకా వాళ్ళంతా పరిగెత్తుకొచ్చారు. ఇతను ఒడ్డు మీదకి వచ్చి ఆయన అక్కడ బారేసి ఇట్లా చొప్పకట్టలో పడిపోయేసరికల్లా వాళ్ళు చిన్నబాబు అని తీసుకొచ్చిన వాడిని వదిలిపెట్టేశారు. ఆ కుర్రాన్ని పట్టుకున్నారు వాళ్ళు. నీళ్లు కక్కిచ్చారు. ఊపిరాడుతోందో లేదో చూస్తున్నారు. ఎవరో వైద్యుని కేకేసుకొస్తానని ఓ 2 పరిగెత్తారు. ఇతను మెల్లిగా ఈ ప్రదీపుడు కాస్త ఓపిక వచ్చాక నిదానంగా లేచి బయలుదేరి వెళ్ళాడు అక్కడి నుంచి. లెక్క ప్రకారం ఏమిటి, అతను చచ్చిపోవాలి, ప్లాన్ అది కదా. కానీ ఇప్పుడు నీళ్ళల్లోకి వెళ్ళబుద్ది కాదు. నిజానికి అంత నీరసం మీద వాడు మళ్ళీ లోపలికి వెళ్తే ఏమిటి, తనకంటే బరువు ఉన్న ఒకడిని నది మధ్యలో ఇంచి లాక్కొచ్చి 10 బారల పైన గ్యాప్ లాక్కొచ్చాడు. ఆ నీరసానికి నదిలోకి వెళ్తే ఈసారి వాడికి ఈదే సత్తు లేదు, గ్యారెంటీగా చచ్చిపోతాడు. కానీ ఏం చేయలే, మెల్లిగా బయటకు వచ్చాడు. కాళ్ళు ఈడ్చుకుంటూ పోయి చెట్టు కింద పడుకున్నాడు. కాస్త ఓపుకొచ్చాక సాయంకాలం అయింది. ఆ దూరంగా ఒక దేవళం ఉంది, దాంట్లో సాయంకాలం గంటలు కొట్టాక ప్రసాదం పెడతారు. వీడు ప్రసాదం కోసం కాళ్ళు ఈడ్చుకుంటూ పోయి ఆ గుళ్ళో బయట కూర్చున్నప్పుడు అతను కనపడ్డారు చాలామంది. సంపన్న గృహస్థు ఒక ఆయన, నేను భార్య, ఒక 12-14 ఏళ్ల పిల్లవుతి, ఒక 10 ఏళ్ల పిల్లవుతి, ఇంకో 3 ఏళ్ల వాళ్ళు, 5 ఏళ్ల వాళ్ళు, వీళ్ళు కాకుండా పనివాళ్ళు, బుట్టలతోటి పలహారాలు, ప్రసాదం బాగా దొరుకుతుంది, పళ్ళు గిళ్ళు పువ్వులు తెస్తున్నారు. అంతా లోపలికి వెళ్ళారు సందడిగా. వాళ్ళకేసి చూస్తున్నాడు. నాకు ఇలా కుటుంబం లేదే, ఇది వరకు వాడికి చాలా అనిపించేది. ఇప్పుడు వాళ్ళకేసే అలా చూస్తూ ఉండిపోయాడు. వాళ్ళు లోపలికి వెళ్ళారు. లోపల పూజ చేయించారు. పూజ చేయించి మన అర్చకుడు ఉంటాడు కదా, అర్చకుడితో చెప్పాడు, ఇవాళ భగవంతుడి దయ వల్ల మా చిన్నబాబు రక్షించబడ్డాడు, లేకపోతే ఇంకా కాసేపు ప్రవాహం ఉన్న సముద్రం వైపు గనక వెళ్ళిపోయి ఉంటే పిల్లాడు కూడా దొరికేవాడు కాదు. ప్రాణాలు కడపట్టినాయి కానీ ప్రాణాలతోటే దొరికాడు. ఎవడో మహానుభావుడు పిల్లవాడిని సేవ్ చేశాడు. అందుకని ఈ రోజున అబ్బాయి పుట్టినరోజుగా భావించి వాడు బతికొచ్చాడు కాబట్టి ఇదంతా భోగం చేయిస్తున్నాము అని ఎన్నో లడ్లు, ఎన్నో స్వీట్లు, ఎన్ని రకాలో దేవాలయానికి 1 ఎకరం పొలం రాసిస్తున్నానని చెప్పాడు తండ్రి.
ఇంతలో పని వాళ్ళు బయటికి లోపలికి తిరిగి ఒక కుర్రాడు ఒకడు పరిగెత్తుకొచ్చి పొద్దున్న చిన్నబాబుని రక్షించిన ఒక అతను కనపడ్డాడు కదా, అలాంటి వాడే ఒకడు వాకిట్లో కూర్చుని ఉన్నాడు, సేమ్ అలాగే పోలికలో కనపడుతున్నాడు, అతను అవునో కాదో తెలియదు. ఆ పెద్ద ఆయన భార్య గబగబా బయటికి వచ్చారు. బాబు ఎవరినైనా నువ్వు పేరేమిటి, నువ్వు ఎక్కడ చదువుకున్నావు, ఎవరి పిల్లవాడివి అని అడిగారు. ఎవరు లేరండి, నేను ఫలానా గురుగారి దగ్గర చదువుకున్నా, నా పేరు ప్రదీపుడు, మాది విదిశానగరం అంటే బాబు నువ్వు పొద్దున్న ఎవరినైనా రక్షించావంటే అవునండి, నదిలో పిల్లవాడు ఒక కుర్రాడు పడిపోతే నేను పట్టుకున్నాను, కానీ ఆయన వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు, ఆయన ఏమగన్నదో నీ వల్ల మా పిల్లవాడు బతికాడు, 25 ఏళ్ళు చేతికి అందొచ్చిన కొడుకు నదిలో గుర్రమించి నదిలో పడిపోయాడు, అతనికి ఈద రాదు. వాళ్ళు వెంటనే గబగబా లడ్డూలు ప్రసాదాలు అన్నీ పెట్టి ఇక ప్రదీపుని తీసుకెళ్ళిపోయాడు. ఇంటికి తీసుకెళ్ళి మా అబ్బాయి చాలా ఏడిచేస్తున్నాడు మధ్యాహ్నం నుంచి, నన్ను బతికిచ్చి వాడు ఎవడో చచ్చిపోయాడేమోనని భయపడుతున్నాడు, నువ్వేమయ్యావో మా పాలేళ్ళేమో పని వాళ్ళు చూడలేదు సైనికులు, మధ్యాహ్నం నుంచి మా అబ్బాయి అన్నం కూడా తింటలేదు, ఏదో కాస్త ద్రవం పుచ్చుకున్నాడు, నన్ను రక్షించిన వాడు బతుకున్నాడో లేదో కనుక్కోండి, లేకపోతే వాడి బతుకు నేను బతకాల్సి వస్తుందని ఏడుస్తున్నాడు అని తీసుకుపోయారు. ఆ అబ్బాయి కావలిచ్చుకున్నాడు, నీ వల్ల నేను బతుకున్నాను అని చెప్పి మాతోటే ఉండు అని ఉంచుకున్నారు. 6 నెలల తర్వాత వాళ్ళ పెద్ద అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. ఆ కుటుంబం ఇతని కుటుంబం అయిపోయింది. ఈ కథ చెప్పాడు భేతాళుడు. చెప్పి రాజా మార్గాయాసం తెలియకుండా కథ విన్నావు కదా, చచ్చిపోదామనుకున్న ప్రదీపుడు ఎందుకు మళ్ళీ రెండో అవకాశాన్ని వినియోగించుకోలేదు, ఆ కుర్రాన్ని తెచ్చి బయటపడేశాడు, పోయి నదీ ప్రవేశం చేయొచ్చుగా, పుసుకుని పోయేవాడు అంత నీరసం మీద, ఎందుకు చేయలేదు అంటే రాజు చెప్పాడు, తన జీవితానికి ఏ ఉపయోగము లేదనుకున్నాడు ప్రదీపుడు, కానీ తను ఒక ప్రాణాన్ని రక్షించేసరికల్లా ఎవరినైనా రక్షించడానికి ఏ బంధము అక్కర్లేదు, బతికి ఉండడానికి బంధమే అవసరం లేదని అర్థమైంది. బతుక్కి బంధం ఎందుకు, మనం కల్పించుకుంటాం. ఇప్పుడు వాడెవడని వాళ్ళ అమ్మగన్న కొడుకుని వీడు ఎట్లా రక్షించాడు, తల్లి ఎట్లా ప్రాణం పోసిందో ఇతను అట్లా ప్రాణం పోసాడు కదా, నేను ఇది చేయగలను, ఈ ప్రాణమే గొప్పది అని భావించి ఇక చచ్చిపోకూడదు అని నిర్ణయించుకున్నాడు. అతనికి ఎప్పుడైతే బతుకు మీద తీపి వచ్చిందో అతనికి బతుకు దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత జమీందారులో లోపల పెద్ద ఉద్యోగంలోనే చక్కగా ఇంటల్లుడుగా హాయిగా స్థిరపడి ఉంటాడు అని చెప్పాడు. ఎప్పుడైతే మౌనభంగం అయిందో భేతాళుడు రైమని ఎగిరిపోయాడు, నువ్వు మౌనభంగం చేసావు కాబట్టి మళ్ళీ కలుద్దాం అని చెప్పేసి వెళ్ళిపోయాడు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమగారు. నమస్తే జయ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు ఏదైనా మంచి స్టోరీ బేతాళ కథ చెప్తామా? సూపర్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది జయ ఈ కథ మాత్రం. జనరల్గా బేతాళ కథలు చాలా బాగుంటాయి కదా. అవునవును. అసలు ఇది భలే సబ్జెక్టు. ఓకే, చాలా బాగుంది. పట్టుబదలని విక్రమార్కుడు మళ్ళీ శ్మశానం లోపలికి నడిచాడు, చెట్టు ఎక్కాడు, కళేబరాన్ని భుజాన్ని వేసుకున్నాడు, నడుస్తున్నాడు. శవాన్ని ఆశ్రయించుకుని ఉన్న బేతాళుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. మార్గాయాసం తెలియకుండా ఓ కథ చెప్తానని. పూర్వకాలంలో యమధర్మరాజు యముడు భూలోకంలో పుట్టాడు. భూలోకంలో ఎందుకు పుట్టవలసి వచ్చింది, మాండవ్యుడు అనే మహాముని ఒక చోట తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయన పక్క నుంచి కొంతమంది దొంగలు పరిగెత్తి పారిపోయారు. ఓకే, ఆయన చూడలేదు. అయితే వాళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళ చేతుల్లో నుంచి డబ్బు మూట కొంత ఈయనున్న ప్రాంతంలో పడింది. ఈయన్ని కూడా ఆ దొంగగానే భావించి రాజభటులు ఆయన్ని పట్టుపోయారు. రాజుగారు దొరికిన దొంగలందరికీ కొరత విధించాడు. ఆ దొంగల్లో ఈ మాండవ్య మహాముని కూడా ఉన్నాడు. మాండవ్యుడిని కూడా కొరతేశారు. కొరతేస్తే కొరత వేయటం అంటే చాలా భయంకరమైన శిక్ష. ఇట్లా పొడుగాటి శూలం ఉండి శూలంలోకి ఇలా దింపేస్తారు పైనుంచి మనిషి లోపలికి. నిదానంగా కిందకి వెళ్తూ రోజున్నర పడుతుంది ప్రాణం పూర్తిగా పడడానికి. అపరిమితమైన నరక బాధను అనుభవిస్తారు. ఈ నరకాన్ని అనుభవించి మరణించిన మాండవి మహాముని యమధర్మరాజుని అడిగాడు, నాకు ఇలాంటి మరణాన్ని ఎందుకు ఇచ్చావు, నేను ఏ తప్పు చేయలేదు, పైగా నేను మునిని, అంటే నువ్వు చిన్నప్పుడు తూనీగలకి రెక్కలకి ముళ్ళు పెట్టి ఆడేవాడివి, ఆ తూనీగ అనుభవించిన హింస నువ్వు కూడా అనుభవించాలి, నీ శాసనం అది అనేసరికల్లా మాండవి మహాముని అన్నాడు, 10 ఏళ్ల వరకు బాలప్రాయం ఏం చేసినా పసిబిడ్డ భగవంతుడితో సమానం కదా, వ్యక్తత తెలియక ముందు చేసినవి ఏ పాపాలు గణించకూడదు, అది కదా శాస్త్రం, ధర్మశాస్త్రం ఒప్పుకుంటుంది. అయినా కూడా నాకు ఇలాంటి క్రూరమైన మరణాన్ని ఇచ్చావు నువ్వు, నీకు మనుషులు చేస్తారు ఇట్లా, దేవతలు చేయకూడదు ఇట్లా, మనుషులు చేస్తారు, మానవ జన్మ ఎత్తు 100 ఏళ్ల పాటు అని శపించాడట.
యముణ్ణి ఈయన శపించాడు. 100 ఏళ్ళు కొన్నేళ్ళు కొంత సంవత్సరాలు. అదేలేండి. మాండవ్య మహాముని శాపాన్ని అనుసరించి ఈయన మహాభారత కాలంలో విదురుడుగా జన్మించాడు. బాగుందిగా. ఈయన విదురుడుగా జన్మించిన కాలంలో ఆర్యముడు అనే ఒక దేవుడు ఈ యమధర్మరాజుగా ఉండేవాడు. ఈయన విదురుడుగా జీవితాన్ని చాలించుకున్న తర్వాత వెనక్కి వెళ్ళాడు. అక్కడ ఏం శిక్షలు ఆగల. ఈయన ఇక్కడ పుడితే అక్కడ ఇంకోళ్ళు ఉన్నారు, ప్రాక్సీ ఆర్యముడు ఉన్నాడు. అయితే ఆర్యముడు ఏం చెప్పాడంటే పదవి నుంచి మళ్ళీ వెళ్ళిపోతా అంటే ఈయన లేనంతకాలం ఆయన పనిచేసి వెళ్ళిపోతూ ఎంతమంది పాపులకో శిక్షను వేశానన్నా, కానీ ప్రతివాడు మా ఆవిడ వల్ల తప్పు చేశా, ఆ అమ్మాయి వల్ల తప్పు చేశా, ఈ స్త్రీ వల్లే ఈ పాపం చేశానని చెప్తున్నారు, స్త్రీలే కారణంగా కనపడుతున్నారు మానవుల పాపాలకి అని చెప్పాడు. ఈ అమ్మాయి వల్లే నేను చేశాను అని చెప్తున్నారు. అయితే ఈయన ఆర్యముడు వెళ్ళిపోయాక యమధర్మరాజు మళ్ళీ తన సీట్లో కుదురుకున్నాక రోజు కనీసం ఒక 6-7 సార్లైనా స్త్రీల వల్ల అన్నమాట, ఇలాంటి తప్పు చేసావు నీకు ఈ శిక్ష అనగానే ఆ పాపి గోల్మని ఏడుస్తూ ఆ దొంగమొహం వల్లే వచ్చింది, మా ఆవిడ వల్లే వచ్చింది, ఆ అమ్మాయి వల్లే వచ్చింది, ఆ అమ్మాయి నన్ను తప్పుదో పట్టించింది, ఇలా ఏదో తిడుతూ ఆడవారిని తిడుతూ ఏడుస్తూ వెళ్ళబోసుకునేవాళ్ళు. ఈయన వినగా ఇదేమిటి స్త్రీల వల్ల అని చెప్తున్నారు ప్రతి వాళ్ళు, నిజంగా స్త్రీలు ఇలాంటి స్త్రీల వల్లే ఇది జరుగుతుందా? ఒకడు పాపానికి వాడిని ప్రేరేపించింది స్త్రీయేనా? ఆ స్త్రీయే కదా వాడి పుటక్కి కారణం. ఇది నిజమో కాదో తెలుసుకోవాలనుకున్నాడు. తన కింకర గణంలోంచి చండు అనేవాడిని ఒకడిని పిలిచాడు. వాడు మంచి బుద్ధిమంతుడు. ఈయన ఏమన్నా ఒరే చెండా, నువ్వు భూలోకంలో పుట్టిస్తా, కొన్ని లక్షల వరహాలు ఇస్తా డబ్బు, నువ్వు యువకుడుగానే పుడతావు, యువకుడుగా జీవించి లోకంలో పాపాలు దేనివల్ల జరుగుతున్నాయి నీ జీవితాన్ని గడుపు కొంతకాలం, నీకు కొంత ఆయుష్ ఇస్తా, ఇన్ని సంవత్సరాలు ఏదో 10 ఏళ్ళలో ఎంత పెట్టాడు లెక్క, 10 సంవత్సరాలు, 10 ఏళ్ల పాటు అక్కడ బతికిరా, ఈ 10 ఏళ్లలో ఏ స్త్రీ వల్ల ఏదైనా జరిగింది ఏమిటో ఆ వివరణ నాకు చెప్పు అంటే చండు సంతోషించాడు. బాగుంది. యమధర్మరాజు ఆయన ముందు ఇవ్వబోయే తీర్పులు, రేపు రాయబోయే ధర్మ మరణ శాసనాలు అవన్నీ కూడా దీని మీద ఆధారపడి ఉంటాయి. సర్వే మీద కదా ఆధారపడేది. సరే చండుని పంపించాడు. కొన్ని లక్షల వరహాలతోటి చండు భూలోకంలో మనిషిగా పుట్టి చండసింహుడు అనే పేరుతోటి ప్రఖ్యాతిగాంచాడు. ఓకే. ఆయన ఏం చెప్పాడంటే నువ్వు ఇక్కడ దేవతల వ్యవహారం ఏమి ఉండదు, నీకు మంచి వ్యవహారమే ఉంటుంది, అక్కడే ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుందు, కానీ పెళ్లి చేసుకోవాలి నువ్వు, అప్పుడు మిగిలిన సంగతి. సరే ఈ చండు భూలోకంలోకి వచ్చేసాక ఓ ఊళ్ళో ఓ ప్రత్యక్షమయ్యాడు. బాగా డబ్బులున్నాయి, బోళ్ళని గుళ్ళు ఆరామాలు అవి ఇవి కట్టించేవాడు. కుర్రాడు మంచి యవన శోభతో బాగుండేవాడు, అందమైన వాడు. మరి దేవతా పురుషుడు కదా, ఎంత కింకరుడైనప్పటికీ. అక్కడి నుంచి ఏమైంది, ఆ ఊళ్ళో వాళ్ళంతా వాళ్ళు చూశారు. క్షత్రియులను మంచివాడు, చండసింహుడు అని పేరు పెట్టుకున్నాడు కదా. సరే ఒక క్షత్రియ కాంతతో పెళ్ళయింది. ఆ పిల్ల పేరు సౌదామిని. వాళ్ళకు రూపాయి లేదు, కానీ వంశగౌరవం చాలా ఉంది. అమ్మడికి ఆత్మాభిమానం మెండుగా ఉంది. మా నాన్న మా అమ్మ గొప్ప, అక్కడ రూపాయి లేదు వాళ్ళ దగ్గర, వంశగౌరవం మాత్రమే ఉంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పిల్ల చక్కటిది, బుద్ధిమంతురాలు, ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు ఎవరికైనా మరి ఆరాధనీయంగానే ఉండాలి. ఎప్పుడు కూడా అభిమానం ఉంది అమ్మాయికి. చేసుకున్నాడు. ఇంకక్కడి నుంచి ఆవిడ క్రమంగా ఎలా అయ్యిందంటే, ఆవిడ మహారాణి, ఆయన సేవకుడు. ఆవిడ అడుగుతుంది, ఆయన చేస్తాడు, ఆవిడ చెప్తుంది, ఆయన చేస్తాడు. ఆవిడ ఏది చెప్తే అది శాసనం. ఆవిడ శివగామైపోయింది. ఇవి చేసేవాడు. క్రమంగా అమ్మాయి ఏం చేసింది, వాళ్ళ కుటుంబం మొత్తాన్ని ఇక్కడ స్థిరపరిచింది. చెల్లెళ్ళిద్దరికీ బ్రహ్మాండంగా బోడంత కట్నం ఇప్పించి బ్రహ్మాండంగా పెళ్లి చేసింది. ఒక వాక్యం తేడా వస్తే ఒప్పుకునేది కాదు, తన మాట చెల్లపోతే కుదరదు. ఒప్పుకునేవాడు అతను, అట్లా అమ్మాయి మాటకు ఒప్పుకునేవాడు. ఆవిడకి అలా సాగిచ్చేవాడు. అక్కడి నుంచి ఏం చేసింది, 2 తమ్ముళ్ళు ఉన్నారు, అన్నదమ్ములు 2 ఉన్నారు. వాళ్ళిద్దరికి ఏం చేసింది, మరి సముద్రం మీద వ్యాపారం చేస్తారు, మా తమ్ముళ్ళు పెట్టుబడి పెట్టాలి నువ్వని. బావమరుదులకు పెట్టే బావలు ఎంతమంది ఉన్నారు లోకంలో. తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి దోచిపెట్టేసే అక్కయ్యలు కూడా లోకంలో చాలా మంది ఉంటారు. పుట్టింటికి దోచిపెట్టే వాళ్ళు ఉంటారు. ఈ సంసారం నాది, దీన్ని నేను బాగు చేసుకుని నా దగ్గర ఎక్కువైంది పెడదాము అన్న ఊహ రాదు. చాలామంది ఉంటుంది, మొగుడు డబ్బంతా తీసుకెళ్ళి పెట్టేస్తారు. ఈవిడ కూడా అలాగే చేస్తుంది. ఇతని వ్యాపారం ఏం లేదు, డబ్బులున్నాయి, వాడుకుంటున్నారు. క్రమంగా డబ్బులు తగ్గిపోవటం మొదలెట్టాయి. బావమరుదు 2 సముద్రం మీద దేశాంతరం వెళ్ళి
సంపాదిస్తారని చెప్తే వాళ్ళకి పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టి పెద్ద పెద్ద నౌకలు కొని ఇచ్చాడు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. సరే ఈవిడిదంతా మంచి రాజాంగంగా ఆవిడ ఎక్కడికి వెళ్ళినా సరే బళ్ళ మీదే వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళినా ముందు గుమాస్తా వెళ్ళి అక్కడ ఏర్పాట్లు చేయడం అవన్నీ చాలా గ్రాండ్ లెవెల్లో ఉంది, గ్రాండ్ స్కేల్స్ అలవాటు అయ్యాక ఇంకా మారరు. అవును. క్రమంగా ఇతని దగ్గర డబ్బు తరిగిపోవటం మొదలుపెట్టింది. ఆవిడకి బోల్డ్ని హుకుములు ఉండేవి. ఆ గుళ్ళో అది చేయించాలి, ఈ గుళ్ళో ఇది చేయించాలి, వాళ్ళకి అది ఇవ్వాలి, వీళ్ళ ఇంట్లో ఫంక్షన్కి వెండి గిన్నె ఇవ్వాలి, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి పట్టీలు చేయించాలి. అంటే ఇక డబ్బు బయట నుంచి తేవటం మొదలుపెట్టాడు. ఒకటి అతను కొన్న ఆస్తులని అమ్మేశాడు. అయినా సరే ఆవిడ మాటకి తేడా వచ్చేదే కాదు, ఆవిడ ఒప్పుకునేది కాదు, చీల్చి చెండాడేసేది ఏదైనా తేడా వస్తే. డబ్బులంతా తగ్గిపోతుంటే ఇతను ఏమనుకున్నాడు, పోనీలే మన బావమరుదులకి పెట్టుబడులు పెట్టి పంపించాం, వాళ్ళు సంపాదించుకు తెచ్చుకుంటారంటే వాళ్ళు వన్ ఫైన్ డే తిరిగి వచ్చారు. వ్యాపారంలో అనుభవం లేని వాళ్ళు వ్యాపారం చేయించాలని పెట్టింది కానీ బికార్లు అయి తిరిగి వచ్చారు. మళ్ళీ వాళ్ళు కూడా వీళ్ళ మీదే పడ్డారు. చూశాడు చండసింహుడు. దాదాపుగా 9 సంవత్సరాలు దాటిపోయింది. ఇతనికి 10 ఏళ్ళు ఇతని టైం. ఈ 10 ఏళ్లలో ఎంత భార్యాదాసుడైపోయాడో. అప్పులు తెచ్చి పెట్టాల్సి వచ్చేది. తన దగ్గర డబ్బులు లేవని ఆవిడకి తెలుసు, అయినా కూడా ఊరుకునేది. అయినా ఆవిడ ఒప్పుకునేది కాదు. తను ఏమనుకుందో అది చేయాల్సింది. ఎక్కడో చోట నుంచి తెచ్చిపెట్టేవాడు. తెలిసినా ఆవిడ హోషుకి తగ్గేది కాదు. ఏదైనా తేడా వస్తే మా వంశగౌరవం అంటుండేది. బాగుంది. ఇలా నడిచింది. 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. చంద్రుడు చాలా క్షీణ దశకు వచ్చేసి దేవుడా నన్ను తీసుకెళ్ళిపో అనే స్టేజ్కి వచ్చేసాడు. ఎక్కడికైనా సందులోకి వెళ్తే అప్పులు వాళ్ళు వెంబడపడేవాళ్ళు. ఆస్తులు గీస్తులు అన్నీ పోయినాయి. భార్య గారి రాజ్యాంగానికి ఏ లోటు లేదు. ఈయన మాత్రం కట్టుగుడ్డలతోటి మిగిలాడు. మొత్తానికి స్వర్గానికి నరకానికి చేరుకున్నాడు. స్వర్గంగా నరకానికి చేరుకున్నాడు. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి దుఃఖించాడు. చాలా నా జీవితం దుఃఖభాజనంగా ఉంది, నా భార్యతో పళ్ళైపోతున్నాను, అది పోతున్నాను, ఇది పోతున్నాను అంటే అప్పుడు యమధర్మరాజు జరిగిందంతా తెలుసుకుని చండుని పక్కకి చేర్చుకున్నాడు. ఆ అమ్మాయిది ఏం తప్పలేదు, తప్పంతా నీదే అని చెప్పాడు. ఇక్కడ దాకా చెప్పాడు భేతాళుడు. ఈ కథంతా విన్న యమధర్మరాజు ఇందులో స్త్రీల తప్పు ఏమీ ఉండదు, తప్పంతా పురుషుడిదేనని ఎట్లా నిర్ధారించాడు. పాపులు ఎవరైనా చెబితే అప్పటి నుంచి ఆయన ఒప్పుకునేవాడు కాదట. ఇది స్వయంకృత అపరాధం, వాళ్ళ పేరు ఎందుకు చెప్తావు అనేవాడు. ఇలా ఎందుకు అన్నాడు అని చెప్పి రాజుగారిని అడిగాడు భేతాళుడు. రాజుగారికి వెంటనే తెలిసింది, వెంటనే అర్థమైంది. రాజు ఏమన్నాడంటే, స్వయంకృతం కాక ఇంకేముంది, అదే కదా. ఒక అమ్మాయి, ఒక స్త్రీ నాకు అదేదో కావాలంది. మగవాడు ఏం చెయ్యాలి, మన దగ్గర ఇది ఉంది, ఇది లేదు, ఇంత ఉంది, ఇంత లేదు, నేను ఇదే చేయగలను అనేది చెప్పాలి. అంతేగా. శక్తియుక్తులు తెలియచేయాలి. నేను ఇంత చేయగలను, నేను ఇది చేయలేను అని మొదటి రోజునే మానేయాలి తప్ప మొదట ఉందని పోసేయకూడదు. మొండి చేతుల వాళ్ళకి అటుకులు తింటాను నేర్పిస్తే ఎవరైనా అలాగే ప్రవర్తిస్తారు. ఇప్పుడు ఆవిడ ఈయన దగ్గర డబ్బులు లేవు, ఆవిడ అడిగింది, ఆయన అప్పు తేవటం ఎందుకు, ఈ నెలలో డబ్బులు లేవు, వచ్చే నెల చేస్తానని ఎందుకు చెప్పలేకపోయాడు, ఆవిడ అరిచి పోట్లాడుతుంది. అంతేగా, అంతకంటే ఏమవుతుంది, అంతకంటే ఏమవ్వదు. ఆమెను డిస్ప్లేస్ చేయడం ఇష్టం లేకపోవటం అనేది ఈయన దానికి వ్యామోహం, ఆయన పిచ్చి, ఇతను పిచ్చి, భార్యా వ్యామోహం, వీక్నెస్ అంతే. భార్యల్ని కాదని లేకపోవటం, వాళ్ళ నసకి, వాళ్ళ గోలకి ఒప్పుకోవటం. ఒక చెంపకాయ కొట్టమని చెప్పరు ఎవరు, విక్రమార్కుడు కూడా చెప్పల. మామూలుగా మనం ఏం చెప్తాం, 2 పీకట్టి వాళ్ళే వింటారు అని చెప్తారు, కానీ ఆయన అట్లా చెప్పల. నో అండని నేర్పించాలి, నో తీసుకోవడం నేర్పించుకోవాలి. ఎవరికైనా సరే నువ్వు అలవాటు చేస్తే అలవాటే అవుతుంది. నీ దగ్గర శక్తి లేనప్పుడైనా తెలియచేయలేదు. మీ చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు నేను చేయటం ఏమిటి అని అడగల. మీ నా తండ్రిది కదా బాధ్యత, సహాయం చేస్తా, పెళ్ళి నేను చేయను అని చెప్పాలి. అది కూడా చేయలే. అక్కడి నుంచి మొదలుపెట్టి అతను చేసినవన్నీ తప్పులే. ప్రతి వాళ్ళు కూడా ఇలాగే తప్పులు తాము చేసి వాళ్ళు అడిగారు, నువ్వు చెప్పాలి. వాళ్ళు అడుగుతారు, ఎవరో ఒకళ్ళు అడుగుతూనే ఉంటారు. ఉంది కదా నీ చేతిలో ఆ 100 ఇచ్చేసేయి అంటారు. ఈ 100 ఇస్తే నాకు మిగిలిన వాటికి ఉండవు, నేను 50 ఇస్తాను, 10 ఇస్తాను, 2 ఇస్తాను చెప్పాలి. చెప్పకపోతే అంతే కదా. వాళ్ళకి అలవాటు చేయకపోవటం వల్ల ఇలా జరుగుతుంది తప్ప స్త్రీలని ఎప్పుడూ తప్పట్టకూడదు, వాళ్ళకి నేర్పడం పురుషులదే తప్పు అని చెప్పాడు. చెప్పంగానే భేతాళుడికి నవ్వొచ్చింది. యమధర్మరాజు అంత తీర్పరివి నువ్వు, కానీ నువ్వు మౌనభంగం చేసావు కదా, మాట్లాడేసావు, మళ్ళీ కలుద్దాం అని చెప్పేసి పరిగెత్తుకుంటూ శవంతో సహా వెళ్ళిపోయాడు. మళ్ళీ విక్రమార్కుడు ఏం చేశాడు, అక్కడి నుంచి వెనక్కి రావడం మొదలుపెట్టాడు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్.
నిజంగా చాలా బాగుందండి. నమస్తే రమ్మగారు.